హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రాఫిట్ ఆర్ లాస్ చూసుకుంటున్నాం. సో ఇదివరకు నేను థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయించాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పార్ట్ 6లో. సో ఇక్కడ వచ్చేసి ఇది పార్ట్ 6లో నేను ఒక హోంవర్క్ ఇచ్చానండి, ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఆ హోంవర్క్ అనేది మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకుందాం. సో ఈ హోంవర్క్ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. అంటే ఇంతకుముందు మనం చూసుకున్న రేషియోస్లో ఎట్లా డిఫరెన్సెస్ కనుక చూసుకున్నట్టయితే ఈక్వల్గా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూసుకుంటే మాత్రం మీకు డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉండవు. సో ఈ డిఫరెన్సెస్ ఎలా ఈక్వల్ చేసుకోవాలి అన్నది మాత్రం చాలా మెయిన్ కాన్సెప్ట్. ఈ డిఫరెన్సెస్ ఈక్వల్ చేసుకోవడం మీకు వచ్చిందంటే మీకు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ కూడా చాలా ఈజీగా అయిపోతాయండి. సో ఇక్కడ చూసుకోండి, ఇవాళ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే differences in ratios, clearing differences in ratios. సో క్వశ్చన్ ప్రకారంగా క్వశ్చన్ నేను చదువుతున్నాను చూడండి. క్వశ్చన్ ఏమంటున్నాడు, a person sold an article at 30% loss if both cost price and selling price decreases by rupees 100, then loss would be only 20%. Then find the initial cost price of article. సో ఇక్కడ షాప్ కీపర్ ఏం చేశాడు, ఒక ఆర్టికల్ అమ్మేశాడు అండి. ఎంత పర్సెంట్ లాస్కి అమ్మేశాడు? 30% లాస్కి అనేది అమ్మేశాడు. దాని తర్వాత వచ్చేసి క్వశ్చన్లో కండిషన్ ఏం చెప్తున్నాడు అంటే, ఒకవేళ కాస్ట్ ప్రైస్లో సెల్లింగ్ ప్రైస్లో కనుక డిక్రీజన్ 100 రూపీస్తో వచ్చిందంటే వాడికి లాస్ ఎంత ఉంటుంది? ఓన్లీ 20%. అంటే మెయిన్గా వాడు యాక్చువల్గా వాడు అమ్మిన దానికన్నా కొన్నదానికి అమ్మిన దానికన్నా 100 రూపీస్ తక్కువకు అనుకుంటే మాత్రం చూడండి, ఇక్కడ ఫస్ట్ కాస్ట్ ప్రైజు, ఫస్ట్ సెల్లింగ్ ప్రైజు, ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? వాడికి 30% ప్రాఫిట్ వచ్చింది. సో దీంట్లో ఇక్కడ -100 చేసుకొని ఇక్కడ -100 చేసుకుంటే గనక సిపి 1 అనుకుందాం. ఇది సిపి, ఇది 1, ఇది 1. సో ఇక్కడ వచ్చే ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్, ఇక్కడ వచ్చే లాస్ పర్సంటేజ్ ఎంత అవుతుంది అంటున్నాడు? 20% అవుతుంది. సో దీన్ని టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్గా రేషియో మెథడ్లో చేసుకుందామండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను రేషియో మెథడ్. కాకపోతే ఇక్కడ ఉన్న రేషియోస్ మాత్రం చాలా డిఫరెంట్గా వస్తాయి. ఒకసారి మీకు ఈ కాన్సెప్ట్ని మాత్రం చాలా క్లియర్గా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ రివైండ్ చేసుకొని చూసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను రేషియోస్ వేస్తున్నాను చూడండి. రేషియోస్ నేను ఒకవేళ సిపి అండ్ సెల్లింగ్ ప్రైస్ రేషియోస్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏమైంది? వాడికి 30% అనేది లాస్ వచ్చింది. 30% ఈజ్ వాట్? 30% ఈజ్ 3/10. సో 10 రూపీస్ కాస్ట్ ప్రైస్ అనుకున్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి? 10లో నుండి లాస్ కనుక నేను తీసేసుకుంటే నా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి? 7 రూపీస్ అవుతుంది. దాని తర్వాత ఇచ్చిన కండిషన్ ఏంటి? 20% లాస్ అనేది వస్తుంది వాడికి. 20% అనే లాస్ వాడికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వాడు ఈ కాస్ట్ ప్రైస్లో నుండి 100 రూపీస్ కనుక తక్కువకు కొనుక్కొని, ఈ సెల్లింగ్ ప్రైస్లో నుండి 100 రూపీస్కి కనుక తక్కువకు కొనుక్కొని 100 రూపీస్కి తక్కువకు అమ్మితే వాడికి వచ్చే లాస్ ఎంత ఉంది? 20% లాస్. సో 5 రూపీస్ నేను కాస్ట్ ప్రైస్ అనుకున్నప్పుడు నా సెల్లింగ్ ప్రైస్ ఎంత కావాలండి? 5 రూపీస్ కాస్ట్ ప్రైస్ అనుకున్నప్పుడు లాస్ వచ్చింది కాబట్టి మైనస్ చేసుకుంటున్నాం మనం. లాస్ మీన్స్ మైనస్, ప్రాఫిట్ మీన్స్ ప్లస్, డిస్కౌంట్ మీన్స్ మైనస్, మార్కెట్ ప్రైస్ ప్లస్, ఇవన్నీ గుర్తుంచుకోవాలి మీరు. సో ఇక్కడ ఎంత వస్తుంది? 4 వస్తుందండి. సో ఇప్పుడు చూసుకోండి, నిన్నటి క్వశ్చన్కి నిన్న మనం సాల్వ్ చేసిన రేషియో మెథడ్కి ఈ రేషియో మెథడ్కి డిఫరెన్స్ చూసుకోండి. డిఫరెన్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి డిఫరెన్సెస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్లో కండిషన్ చూసుకుంటే కనుక క్వశ్చన్లో ఉన్న కండిషన్ చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకోండి,
డిఫరెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ కాస్ట్ ప్రైస్కి సెకండ్ కాస్ట్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 100 ఉంది. సెల్లింగ్ ప్రైస్లో డిఫరెన్స్ ఎంత ఉంది? క్వశ్చన్ ప్రకారంగా వెళ్ళండి. సెల్లింగ్ ప్రైస్లో డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ కూడా 100 ఉంది. కాకపోతే రేషియోస్లో డిఫరెన్స్ ఎంత? రేషియోస్లో డిఫరెన్స్ ఎంత? ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. 10, 5, 7, 4. రేషియోస్లో డిఫరెన్స్ ఎంత ఉందండి? ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. రేషియోస్లో డిఫరెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 5 ఉందండి, ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. సో ఈ డిఫరెన్స్ ఏదైతుందో అది క్వశ్చన్కి మిస్ మ్యాచ్గా ఉంది. క్వశ్చన్లో ఏంటి డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి? సేమ్ టు సేమ్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి? సేమ్గా లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ డిఫరెన్సెస్ని నేను సేమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఈ డిఫరెన్సెస్ని సేమ్ చేసుకుంటే కనుక మనకి రేషియోస్లో ఉన్న డిఫరెన్సెస్ అనేవి క్లియర్ అయిపోతాయి. సో ఇక్కడ నేను క్వశ్చన్ ప్రకారంగా మళ్ళీ వేస్తున్నాను, ఒకసారి చూడండి. 30% లాస్ అనేది వచ్చింది. సో నా రేషియో ఎంత అయిపోయిందండి? CP/SP రేషియో ఈజ్ 10:7. 20% అంటే 5:4. లాస్ వచ్చింది కాబట్టి 5:4 అయిపోయింది. సో ఇక్కడ డిఫరెన్సెస్ని నేను ఈక్వల్ చేయాలి అనుకుంటున్నాను. ఈ డిఫరెన్సెస్ని ఈక్వల్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి ఎలా ఈక్వల్ చేయాలో. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సిస్టమ్స్ అండ్ పైప్స్ లేకపోతే అంటే అందులో ఉండే పర్సంటేజ్లో మీరు లేకపోతే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో, యావరేజెస్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా వస్తాయి. సో ఇట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారండి. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒకవేళ ఈ కాన్సెప్ట్ మీరు క్లియర్ అవుతే కనుక మీరు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ మాత్రం డైరెక్ట్ పెన్ లేకుండా టిక్ పెట్టేసుకోవచ్చండి. సో ఇక్కడ చూసుకుంటే 10:7, 5:4. సో ఈ డిఫరెన్సెస్ ఈక్వల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం ఫస్ట్ ఇక్కడున్న డిఫరెన్సెస్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఉన్న డిఫరెన్సెస్ ఎంత? 5కి 4కి డిఫరెన్స్ ఎంత? 1 యూనిట్. 10కి 7కి డిఫరెన్స్ ఎంత? 3 యూనిట్స్. 10కి 7కి డిఫరెన్స్ ఎంత? 3 యూనిట్స్. సో ఈ డిఫరెన్సెస్ ఏవైతే వచ్చాయో మనకి, ఈ డిఫరెన్సెస్ని ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ని పైనున్న రేషియోతో, కింద వచ్చిన డిఫరెన్స్ని పైనున్న రేషియోతో మల్టిప్లై చేసుకోవాలి. పైన వచ్చిన డిఫరెన్స్ని, పైన రేషియోలో వచ్చిన డిఫరెన్స్ని కింద ఏదైతే క్రింద ఉన్న రేషియోతో మల్టిప్లై చేసుకోవాలి. సో ఇలాగా మల్టిప్లై చేసుకుంటే మాత్రం మనకి రేషియోస్లో ఉన్న డిఫరెన్సెస్ టోటల్గా ఈక్వల్ అయిపోతాయి. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎలా మల్టిప్లై చేయాలి? ఇక్కడ క్రింద ఉన్న డిఫరెన్స్ని పైన రేషియోతో మల్టిప్లై చేసుకోవాలి. పైన వచ్చిన డిఫరెన్స్ని క్రింద ఉన్న రేషియోతో మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను మల్టిప్లై చేస్తున్నాను చూడండి. 10 × 1 10, 7 × 1 is 7. సో ఇక్కడ 3 ఇక్కడ ఉంది కాబట్టి నేను దేంతో మల్టిప్లై చేసుకోవాలి? దీంతో. సో 3 × 5 is 15 and 3 × 4 is 12. సో ఈ విధంగా మనం మల్టిప్లై చేసుకుంటే కనుక మనకు వచ్చేసి డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్ అయిపోతాయి. ఒకసారి చూసుకోండి మీరు. ఇక్కడ ఎంత వచ్చింది డిఫరెన్స్ చూడండి. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ 5 వచ్చింది. 15 - 10 is 5. ఇంకా ఇక్కడ కూడా డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 12 - 7 ఈజ్ ఆల్సో 5 అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు క్వశ్చన్లు ఇచ్చిన డిఫరెన్స్ ఎంత? CP అండ్ SP ఎంత డిక్రీజ్ చేస్తున్నాడు? వాడు 100 రూపీస్తో డిక్రీజ్ చేస్తున్నాడు. CP అండ్ SP 100 రూపీస్తో డిక్రీజ్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చే ఫస్ట్ ఉన్న CPకి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 100 రూపీ అనే డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చిన డిఫరెన్స్ ఎంత? రేషియోలో 5 యూనిట్స్ వచ్చింది. ఒకవేళ 5 యూనిట్స్ వాల్యూ కనుక 100 అనుకున్నట్టయితే 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుందండి? 20 రూపీస్ అవుతుంది. 5 యూనిట్ వాల్యూ 100 రూపీస్ అయినప్పుడు 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది? 20 రూపీస్ అవుతుందండి. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? యాక్చువల్గా వాడికి ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు.
ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ని ఏమనుకున్నాం మనం 10 రూపీస్ అనుకున్నాం. ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ని ఏమనుకున్నాం మనం 10 రూపీస్ అనుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ 10 రూపీస్ అనుకున్నాం కనుక 10 యూనిట్స్ వాల్యూ ఏమైపోతుందండి 200 రూపీస్ అవుతుంది. సో మీరు ఈ క్వశ్చన్ని ఈ రకంగా ట్యాకల్ చేసుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఈజీగా వితిన్ 30 సెకండ్స్లో లేకపోతే 45 సెకండ్స్ అన్న. నేను ఒకటి చెప్తున్నాను వినండి. ఇంతవరకు 2 సెకండ్స్లో 5 సెకండ్స్లో సమ్ ఎటువంటి జీనియస్ అయినా సాల్వ్ చేయలేడు. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. 2 సెకండ్స్ 5 సెకండ్స్ అని చాలా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు. 2 సెకండ్స్ 5 సెకండ్స్లో ఎట్లా సాల్వ్ చేసుకుంటామండి ఒకసారి ఆలోచించుకోండి. 2 సెకండ్స్ 5 సెకండ్స్ 10 సెకండ్స్లో మనం ఎట్లా సాల్వ్ చేసుకోగలుగుతాం చెప్పండి. మన క్వశ్చన్ చదవడానికి 15 సెకండ్స్ పోతుంది. క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడానికే 15-20 సెకండ్స్ పట్టుద్ది. సో మీరు ఇవన్నీ చేసుకునే వరకు మీకు ఎట్లాగో 35-40 సెకండ్స్ అయితే పడుతుంది. సో మీరు 2 సెకండ్స్ 5 సెకండ్స్ అనే వీడియోలు చూసుకుంటూ మీరు ఈ షార్ట్కట్ ట్రిక్స్ ఏంటియో ఇవన్నీ వేస్ట్ అండి. వేస్ట్ వీడియోలు. మీరు అసలు మీ మైండ్ అంతా ఖరాబ్ చేసుకోకండి. సో ఈ ట్రిక్స్ అనేవి ఏమి ఉండవు. నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. దేర్ ఈజంట్ ఎనీ ట్రిక్. ఏదో ఇంకా మీకోసం చూడాలి అని చెప్పేసి ఏదో దాని మన వీడియోకి టైటిల్ అనేది ట్రిక్ గిక్ అని పెట్టాల్సి వస్తుంది. యాక్చువల్గా దేర్ ఈజ్ నో ట్రిక్ అండి. ఫార్ములా కూడా అవసరం లేదు. ఫార్ములాస్ చూసుకుంటే మెనీ ఫార్ములాస్ ఉన్నాయి. సక్సెసివ్ మెథడ్లో మనకు ఒక ఫార్ములా చెప్తారండి. ఏంటంటే x + y + xy బై x + y ఈ ఫార్ములా చేస్తారండి. లేకపోతే a + b అనేసి ab/a + b అనేసి ఈ ఫార్ములా చెప్తారు. సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? సిపి కాస్ట్ ప్రైస్ ఏదైనా ఇచ్చినప్పుడు, సిపి అండ్ కాస్ట్ ప్రైస్ ఏదైనా ఇచ్చినప్పుడు మీకు టోటల్ ప్రాఫిట్ ఆర్ టోటల్ లాస్ అడిగినప్పుడే మీకు ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు. టోటల్ ప్రాఫిట్ ఆర్ టోటల్ లాస్ పర్సంటేజ్ అడిగినప్పుడు, ఇది పర్సంటేజెస్ ఇచ్చి క్వశ్చన్ పర్సంటేజ్లో ఉండి టోటల్ ప్రాఫిట్ ఆర్ టోటల్ లాస్ పర్సంటేజ్లో అడిగినప్పుడే మీకు ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ అవుతాయి. ఒకవేళ అట్లాంటి క్వశ్చన్ ఇచ్చి, మీరు అర్థం చేసుకోండి, ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చి మీకు టోటల్ ప్రాఫిట్ ఆర్ టోటల్ లాస్ పర్సంటేజ్ అడగకుండా మీకు డైరెక్ట్గా ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అడిగితే లేకపోతే సెల్లింగ్ ప్రైస్ అనేది అడిగితే మీరు ఏం చేస్తారండి? మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఏదో ఇట్లా చేస్తున్నాం సరే, ఇది ప్రాఫిట్ ఆర్ లాస్కి పనికి వస్తుంది, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్కి అనేది పనికి వస్తుంది. నేను ఈ ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ ఇచ్చింది, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చింది, ప్రతి ఒక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ నేను మీకు చేపిస్తాను వితౌట్ ఫార్ములా. ఏ ఫార్ములా అవసరం లేదు, ఆర్ఎస్ అగర్వాల్ కూడా అవసరం లేదు. వేస్ట్ ఆఫ్ టైమింగ్. సో మీరు ఈ వీడియోస్ని కనుక ఖచ్చితంగా వెల్ ప్రిపేర్డ్ అయ్యి వెళ్తే మాత్రం మీకు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుందండి, హామీ నాది. కాకపోతే మీరు కంపల్సేషన్గా ప్రిపేర్ అవ్వాల్సింది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది వేస్ట్ ఆఫ్ టాపిక్ అండి. ఇది వేస్ట్. ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి యూజ్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ ట్విస్ట్ చేసి ఇలా సిపి సెల్లింగ్ ప్రైస్ కనుక ఇచ్చినట్టయితే మీరు అక్కడ తెల్ల మొఖాలు వేసుకోవాల్సిందే. సో ఇక్కడ చూసుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇవాళ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ని చేయిస్తున్నానండి. సో ఇవాళ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఏమనుకున్నానంటే, ఏ షాప్కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ఏ షాప్కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ at 37.5% profit. A shopkeeper sold an article at 37.5% profit if both cost price and selling price increases by rupees 40, then the profit would be only 25%. Then find the initial cost price of an article. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేసి ఏం చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ వాడు ఒక ఆర్టికల్ని అమ్మేశాడు. ఎంతగా అమ్మేశాడు? 37.5% ప్రాఫిట్కి అమ్మేశాడు. దాని తర్వాత వాడికి వచ్చే ప్రాఫిట్ ఎంత? 25% ప్రాఫిట్ రావాలి. ఎప్పుడు ఫస్ట్ కాస్ట్ ప్రైస్కి, సెకండ్ కాస్ట్ ప్రైస్కి
ఫస్ట్ కాస్ట్ ప్రైస్లో 40 రూపీస్ ఇంక్రీజ్ చేసి సెల్లింగ్ ప్రైస్లో కూడా 40 రూపీస్ ఇంక్రీజ్ చేసి అమ్మితే గనక, కాస్ట్ ప్రైస్లో 40 రూపీస్ ఇంక్రీజ్ చేసి సెల్లింగ్ ప్రైస్లో కూడా 40 రూపీస్ ఇంక్రీజ్ చేసి అమ్మితే గనక వాడికి వచ్చే ప్రాఫిట్ ఎంతండి? ఓన్లీ 25% ప్రాఫిట్. సో ఇక్కడ వచ్చేసి చూడండి, 37.5% అంటే ఎంత అండి? 3/8. 25% అంటే ఎంత? 1/4. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 8 అనుకున్నప్పుడు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 11 రూపీస్. సో ఇక్కడ కూడా 4:5 అయిపోతుంది. ఇవన్నీ మైండ్లో అయిపోవాలండి. నేను మీకు నేర్పించాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం నాకు టైం పడుతుందండి. మీకు కూడా టైం పడుతుంది. సో టైం పడుతుంది, వీడియోస్ లెంతీగా అవుతున్నాయి, ఇవి ఆలోచించకండి. మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం కూర్చోండి. ఎందుకంటే చూడండి బ్రదర్స్, ఇక్కడ కష్టపడితేనే మనకి ఏదైనా ఫలం దొరుకుతుంది. చూడండి, మన ఫ్యామిలీ ముందు మన బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో, నేను పూర్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. పూర్ స్టూడెంట్స్. సో మన బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో, మన బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే మాత్రం మనం ఏదో ఒకటి సాధించాలన్న తపన మన దాంట్లో ఉండాలి. లేకపోతే మాత్రం మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది లైఫ్లో. ఎందుకంటే నాకు తెలుసు ఈ వాల్యూస్, లైఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి. ఎప్పుడైతే మనం డైరెక్ట్గా మన ఆన్లైన్ క్లాసెస్లోకి ఫేస్ టు ఫేస్ వస్తామో అప్పుడు మాట్లాడుకున్నాం, చాలా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి చూద్దాం, ఇక్కడ వచ్చేసి క్వశ్చన్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అండ్ సెకండ్ కాస్ట్ ప్రైస్లో, డిఫరెన్స్ ఎంత ఉంది? 40 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అలాగే సెల్లింగ్ ప్రైస్లో కూడా డిఫరెన్స్ ఎంత ఉందండి? ఇంక్రీజ్ ఎంత అయింది? 40 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అకార్డింగ్ టు ద కండిషన్ ఆఫ్ క్వశ్చన్. సో ఇక్కడ ఈ రేషియోస్లో మీరు డిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే, అంటే యూనిట్స్లో డిఫరెన్సెస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందండి? 4 రూపీస్. కాకపోతే ఇక్కడ ఎంత ఉంది? 6 రూపీస్. సో ఈ డిఫరెన్స్ మనకి ఈక్వల్ చేసుకోవాలి. ఈ డిఫరెన్సెస్ ఈక్వల్ చేసుకోవాలి అనుకుంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ రేషియో అండ్ డిఫరెన్స్ బిట్వీన్ సెకండ్ రేషియో కనుక్కోవాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 3. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1. సో ఈ 1ని నేను పైన రేషియోతో మల్టిప్లై చేయాలి, ఇక్కడున్న 3ని నేను కిందున్న రేషియోతో మల్టిప్లై చేయాలి. సో నేను మల్టిప్లై చేసేసుకుంటాను. ఇక్కడ 8 into 1 is 8, 11 into 1 is 11, 3 into 4 is 12, 3 into 5 is 15. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు డిఫరెన్సెస్ చూసుకుందాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 4 యూనిట్స్ వస్తుంది. ఇక్కడ కూడా డిఫరెన్స్ చూసుకోండి, 15 - 11 4 యూనిట్స్ వస్తుంది. సో ఈ 4 యూనిట్స్ వాల్యూ కనుక 40 రూపీస్ అనుకుంటే, క్వశ్చన్లో ఇచ్చాడు ఆల్రెడీ. ఇక్కడ ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్, ఇది సెకండ్ సెల్లింగ్ ప్రైస్, ఇది ఫస్ట్ కాస్ట్ ప్రైస్, ఇది సెకండ్ కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ వచ్చేసి ఇంక్రీజ్ ఎంత అయింది? 40 రూపీస్ ఇంక్రీజ్ చేసుకున్నాడు బోత్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్లో. సో ఇక్కడ 4 యూనిట్స్ వాల్యూ ఎంత వచ్చింది? 40 రూపీస్ అనేది వచ్చింది. సో 1 యూనిట్ వాల్యూ ఎంత? 10 రూపీస్. 1 యూనిట్ వాల్యూ ఎంత? 10 రూపీస్. 1 యూనిట్ వాల్యూ 10 రూపీస్ అయినప్పుడు ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? చూసుకోండి. 1 యూనిట్ వాల్యూ 10 రూపీస్ అయినప్పుడు ఇనీషియల్ వాల్యూ ఎన్ని యూనిట్స్ ఉంది? 8 యూనిట్స్ ఉంది. సో 8 into 10 ఈజ్ నథింగ్ బట్ 80 రూపీస్ ఆన్సర్. 80 రూపీస్ ఈజ్ ఆన్సర్. ఆప్షన్లో ఇచ్చాను, మీరు చూసుకోండి. దీని తర్వాత ఇంకో క్వశ్చన్ ఇచ్చానండి ఇవాళ. సర్లేండి, వీడియో చాలా లెందీగా అవుతుంది. సో ఈ క్వశ్చన్ని నేను హోంవర్క్లో పెట్టేస్తానండి, మీరు హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. ఈ హోంవర్క్ మాత్రం కంప్లీట్ చేసుకోండి. మీకు బెస్ట్ రిజల్ట్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ప్రతి ఒక్క టాపిక్ హోంవర్క్ మాత్రం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు తప్పకుండా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో క్రాక్ చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.